కర్గిజిస్తాన్ మధ్య ఆసియాలోని ఒక దేశం. ఈ దేశంలో కొన్ని వింత, క్రూరమైన ఆచారాలు ఉన్నాయి. ఇక్కడ బాలికలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తూ ఉంటారు. అనంతరం బలవంతంగా పెళ్లి చేస్తారు. ఈ వివాహం తర్వాత అమ్మాయిలు లైంగికంగా బానిసలుగా మరియు ఇంటి మరియు వ్యవసాయ పనులకు కూలీలుగా మారుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు మళ్ళీ ఆమెను చేరదీయరు కూడా. ఈ దేశంలో ప్రతి 5గురిలో ఒక అమ్మాయి పెళ్లి కోసం కిడ్నాప్కు గురవుతూ ఉంటుంది. ప్రతిరోజు 30కి పైగా వివాహాలు జరుగుతాయి. అంటే ప్రతి 40 నిమిషాలకు ఒక అమ్మాయి కిడ్నాప్కు గురవుతూ ఉంటుంది. ఈ దరిద్రానికి ఆ దేశ ప్రజలు పేరు కూడా పెట్టారు. దీని పేరు అలా కాచు, అంటే ఎంచుకొని పారిపోవు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యొక్క నివేదిక ప్రకారం చాలా సందర్భాల్లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ఆపై వివాహం చేస్తూ ఉంటారు. కర్గిజిస్తాన్ 2013లో వధువు కిడ్నాప్ను నిషేధించగా 2016లో బాల్య వివాహాలను నిషేధించారు. అయితే దీనికి 10 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించారు. అయితే నేటికి ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 12,000 మంది అమ్మాయిలను పెళ్లికి తీసుకువెళ్తూ ఉన్నారు ఇలా కిడ్నాప్ చేసి. దేశంలోని మహిళల ప్రయోజనాలను పరిరక్షించేందుకే కృషి చేస్తున్న ఉమెన్ సపోర్ట్ సెంటర్ అనే సంస్థ డేటా కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉంటుంది. సోవియట్ యూనియన్ ముగిసినప్పటి నుండి దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కూడా ఈ బలవంతపు పెళ్లికి కారణం. దాదాపు అన్ని దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా వివాహాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇప్పుడు ఖర్చులకు డబ్బు లేకపోవడంతో ఇరువైపుల ఖర్చులు కూడా ఆదా అవుతాయని అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ ఉంటారు. సామాజిక అవమానంతో పాటు బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. బాలిక నిరసన తెలిపితే బురులై తుర్దాలి కైజీ అనే వైద్య విద్యార్థిని పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈమెను అయితే చంపేశారు. అబ్బాయి ప్రేమను తిరస్కరిస్తే ఇక్కడ బలవంతంగా ఎత్తికెళ్ళిపోతారు. అబ్బాయి కుటుంబం మొత్తం అమ్మాయిని ఇంట్లో చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. ప్రజలు నిరసన తెలిపినప్పుడు అత్యాచారాలు, దాడులు సర్వసాధారణం ఇక్కడ. ఆ అమ్మాయిని పట్టుకొని బలవంతంగా తలపై తెల్లటి కండువ అయితే కట్టారు. అంటే ఆ అమ్మాయికి పెళ్లి ఒప్పుకోలేదు అన్నమాట. పెళ్లి కోసం తీసుకెళ్తున్న అమ్మాయిలు చాలా మంది తక్కువ వయసున్న వారే ఉంటారు. ప్రసవ సమయంలో తల్లుల మరణాలు ఈ దేశంలో సాధారణం కావడానికి ఇదే కారణం. మధ్య ఆసియాను పరిశీలిస్తే కర్గిజిస్తాన్ అత్యధిక మాతృ మరణాల రేటును కలిగి ఉంటుంది. తల్లి బతికిన బిడ్డ ఆరోగ్యం మాత్రం విషమంగానే ఉంటుంది. తక్కువ బరువున్న పిల్లలను కలిగి ఉండటం లేదా కొన్ని రకాల జన్యుపరమైన వ్యాధులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం తల్లులు చిన్న వయసులోనే ఉండడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడమే అని భావిస్తూ ఉంటారు. ఈ దేశంలో అమ్మాయిలు ఇష్టాలు అయితే అవసరం లేదు. వారిని బలవంతంగా పెళ్లి చేసుకొని పని చేయించడం ఇక్కడ సర్వసాధారణం.